అది మనమే సింగిల్‌గా డెసిషన్ తీసుకోవడానికి ప్లస్ మన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఆ డెసిషన్ ఫైనల్ చేయడానికి డిఫరెన్స్ ఎలా ఉంటది? చాలా రోజుల్లో ఈ క్వెషన్ ఎవరైనా అడిగితే బాగుండనుకున్నాను. ఎందుకంటున్నానంటే నేను నంబర్ ఆఫ్ డీల్స్ క్లోజ్ చేశాను. ఫస్టు ఫ్యామిలీలో పెద్ద హస్బెండ్ అనుకుందాం. హస్బెండ్ వస్తారు, చూస్తారు. ఏమవుతదంటే ఆయన చూస్తాడు. చూసి నచ్చితే డెసిషన్ మేకర్ ఎవరైనా అడిగినప్పుడు డెసిషన్ ఎవరిని అడుగుతారంటే నాకు బాధ అనిపించేది మేకర్ అని కాన్ఫిడెంట్‌గా చెప్తారు చెప్తారు. మామూలుగా. అది అంత యాటిట్యూడ్‌తో చెప్తారు. నేను అవును. చెప్తే చాలు అవును. మా ఇంట్లో వాళ్ళందరూ వింటారు. అది తప్పు కాదు. హ్యాపీగా నాకు మంచిగా అనిపిస్తది. నమస్తే. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో గత 10 సంవత్సరాలుగా తన సర్వీసెస్‌ని అందిస్తున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఆర్యన్ గారు మనతో ఉన్నారు. సో, ఆయన్ని అడిగి మనం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు అవసరం అనే విషయాల గురించి ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్తే అండి ఆర్యన్ గారు. నమస్తే అండి. సార్ అయితే ఇప్పుడు మనం ఒక వెంచర్‌లో ఒక ఫ్లాట్ చూసాం, ఓపెన్ ఫ్లాట్. యెస్. సో, అది మనకు నచ్చింది. ఆ! అది మనమే సింగిల్‌గా డెసిషన్ తీసుకోవడానికి ప్లస్ మన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఆ డెసిషన్ ఫైనల్ చేయడానికి ఆ! డిఫరెన్స్ ఎలా ఉంటది? ఇది చాలా రోజుల్లో ఈ క్వెషన్ ఎవరైనా అడిగితే బాగుండనుకున్నాను. ఎందుకంటున్నానంటే నేను నంబర్ ఆఫ్ డీల్స్ క్లోజ్ చేశాను. సో, థౌసండ్స్ ఆఫ్ డీల్స్ క్లోజ్ చేసినప్పుడు ఫస్టు ఫ్యామిలీలో పెద్ద హస్బెండ్ అనుకుందాం. హస్బెండ్ వస్తారు, చూస్తారు. అంటే వైఫ్ లేదా వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళైతే పిల్లలు, వాళ్ళ డెసిషన్ అవసరం లేదు అనుకునే యాటిట్యూడ్‌తోనే ఉంటారు. నేను వాళ్ళని తప్పనను. బట్ ఏమవుతదంటే ఆయన చూస్తాడు. చూసి నచ్చితే డెసిషన్ మేకర్ ఎవరైనా అడిగినప్పుడు నేనే డెసిషన్ మేకర్ అని కాన్ఫిడెంట్‌గా చెప్తారు చెప్తారు. మామూలుగా. అది అంత యాటిట్యూడ్‌తో చెప్తారు. నేను అవును. చెప్తే చాలు అవును. మా ఇంట్లో వాళ్ళందరూ వింటారు. అది తప్పు కాదు. హ్యాపీగా నాకు మంచిగా అనిపిస్తది. కానీ ఎప్పుడైనా ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఫ్యామిలీతో వస్తే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, డైరెక్ట్‌గా ల్యాండ్ చూసేస్తాడు ఈయన. అప్పుడు డెసిషన్ ఎవరిని అడుగుతారంటే నాకు బాధ అనిపించేది ఫ్రెండ్స్‌ని అడుగుతాడు ఈయన యెస్. యెస్. వచ్చినతను. ఫ్రెండ్స్ దేర్ ఆర్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌లు కాదు. అలా అని చెప్పేసి వాళ్ళకి రియల్ ఎస్టేట్‌లో నాలెడ్జ్ ఉండదు. సో, వాళ్ళేం చేస్తారంటే అరే షాద్‌నగర్ అంత దూరం వెళ్లి ఎందుకు పెడతావు? ప్రతి అంటే ఒక్కరి నోటి నుంచి కామన్‌గా వచ్చే మాట కామన్‌గా ఇది. వచ్చేవాళ్ళు. అంత దూరం ఎందుకు దూరం నీకు? దూరం అంటారు. దూరం అంటారు. నెక్స్ట్ లేదంటే నేను కూడా వస్తానంటాడు. వచ్చిన తర్వాత నిజంగా చెప్తాను చాలా డీల్స్ మేము ఫ్రెండ్స్ వస్తే పెట్టం. సైట్ ఓకే. విజిటే పెట్టమనమాట. హ్మ్. సైట్ విజిట్ రావాలంటే ఫ్యామిలీ రావాలి, మీరన్నా రండి అని చెప్తాం. ఎందుకంటే నేను చాలా అంటే డీల్స్ మీరు ఎట్లా చూసిన డిసైడ్ చేస్తారు వీళ్ళతో పాటు ఎవరొస్తున్నారనేది? ఫస్టే ఫోన్‌లో అడుగుతాం. ఫోన్‌లో అంటే అడుగుతారు. సైట్ విజిట్‌లో వాళ్ళు లొకేషన్ తీసుకునేటప్పుడే సో, ఫ్యామిలీతో వస్తున్నారా అనేది మా ఫస్ట్ క్వెషన్. హ్మ్. లేదు ఫ్రెండ్స్‌తో వస్తున్నారంటే సారీ అండి కంపెనీ ఆర్గనైజ్ చేయదు అని చెప్పేస్తాం. ఎందుకంటున్నానంటే 90%, 95% ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు కొన్నవాళ్ళు చాలా తక్కువుంటారు. హ్మ్. ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటది. మొబైల్ కొన్నప్పుడు ఫ్రెండ్స్‌ని అడగండి తప్పేం కాదు. ఎందుకంటే ఏది మంచి కంపెనీయో, ఏది టెక్కో ఏదో ఆళ్ళకి తెలుస్తది. ల్యాండ్ కొన్నప్పుడు జస్ట్ యూ కెన్ ఇన్వాల్వ్ ద ఫ్యామిలీ మెంబర్స్. యెస్. ఎందుకు అంటే ఇప్పుడు ఫ్యామిలీలో అన్నీ డిస్కస్ చేసుకునేటప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు కూడా డిస్కస్ చేసుకోవాలి. చేయాలి. అవును. చేసుకుంటే ఉపయోగం ఏంటంటే మీకు పాజిటివ్‌గా అనిపించేది మీ మిసెస్‌కి గాని, మీ పిల్లలకి గాని అక్కడేదో నెగెటివ్ మీకు కనిపించొచ్చు. మీ కష్టము ఒక 10 సంవత్సరాలు కష్టపడితే మీకు 20,00,000 సంపాదించుకున్నది మీరొక్కళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అవుతే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. మీకు తెలుసో తెలియకో డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతే ఫ్యామిలీ మీతో పాటు బాధపడతారు. సఫర్ అవుతారు. అవును. నేనేమంటున్నానంటే ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్ళమంటున్నానంటే మీకు తెలియదు లేడీసే కదా అనుకుంటాము. వాళ్ళు మంచి మంచి పాయింట్స్ తీస్తారు. అవును. వాళ్ళు తీసే పాయింట్స్ గానీ, వాళ్ళు అడిగే క్వెషన్స్ గానీ చాలా అంటే కరెక్ట్‌గా ఉంటాయి. ఆ ల్యాండ్ కొనేటప్పుడు ఒక పర్సన్ అడగాల్సిన క్వెషన్స్ అన్నీ వాళ్ళే అడుగుతారు. మిగతా వాళ్ళందరూ తగ్గించిన రేటుని అడుగుతారు గానీ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల్లో ఇల్లులొస్తాయి? ఓకే. ఈ రోడ్లు ఎప్పుడు డెవలప్ అవుతాయి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మేము లేడీస్ దగ్గర నుంచి ఎక్కువ చూసాం. ఓకే. నేనేమంటున్నానంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకు చేయాలంటే ఏదైనా ల్యాండ్ కొన్నప్పుడు నిజంగా లాస్ అయితే ఆ బాధ అంతా మీరే పడాలి. హ్మ్. హ్మ్. ఫ్యామిలీతో వచ్చినప్పుడు సపోర్ట్ ఉంటది సపోర్ట్ ఫ్యామిలీతో. ఉంటది కలిసి అక్కడ. మనం కలిసి వెళ్ళాము, చూసుకున్నాం గదా! పోతే పోయింది. నెక్స్ట్ మూవ్ అవుదాము అనేది ఒక చాయిస్ ఉంటది. యెస్. లేదు అక్కడ ఉన్న దాంట్లో వాళ్ళకేమైనా నెగెటివ్ కనబడితే వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. బట్ ఫైనల్ డెసిషన్ ఆయనే తీసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే ఒకసారి చూపిస్తే హస్బెండ్ చూపించడానికి హ్యాపీనెస్ ఉంటది వాళ్ళకి. అంటే యెస్. ప్రతిదీ ఫ్యూచర్‌లో డీల్ రిస్క్ ఉండదు. రిస్క్ ఉండదు. డీల్ కూడా తను రైట్. నన్ను చూపించాడన్న హ్యాపీనెస్ ఉంటది. ఎప్పుడైనా సరే హ్యాపీనెస్ విల్ గ్రో మనీ అండి. యెస్. అంటే నేనేమనుకుంటానంటే చుట్టుపక్కల కంపెనీలు రావడం వల్ల గ్రో అవ్వడం అంతే కాదు. మనసు ఇద్దరికీ నచ్చినప్పుడు వాళ్ళకుండే హ్యాపీనెస్ ఆటోమేటిక్‌గా మనీని గ్రో చేస్తది. సో, ఈ ఫిలాసఫీ నేను నమ్ముతాను. ఆళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, కొనుక్కున్నారు అంటే ఈయనతో పాటు ఆవిడ కాన్ఫిడెంట్‌గా ఉంటది. ఒక ల్యాండ్ యెస్. యెస్. కొన్నానని కాన్ఫిడెంట్ ఉంటది. పిల్లలకి కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు. పిల్లలు కూడా ఏమంటారంటే మీరు నమ్మరు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు. హ్మ్.
వాళ్ళకి పేరెంట్స్ చెప్తే చాలా ముచ్చటేసుకొస్తుంది. ఇది ఈ ల్యాండ్ నీకే, ఈ ల్యాండ్ నీకే. Yes, బట్ ఇది ప్రతి పేరెంట్ చేయాలండి. తెలియకుండా ఒక ఎఫెక్షన్ ఎఫెక్షన్ క్రియేట్ అవుతుంది. ప్రతి పేరెంట్ చేయాలి. అతనికి ఒక నమ్మకాన్ని ఇక్కడి నుంచే కలిగిస్తున్నాం. Yes. ఇంత వయసులో నుంచే నీకు ల్యాండ్ ఉంది, నీకు ల్యాండ్ ఉంది. సో దీన్ని నర్చర్ చేసి, అంటే అదర్ కంట్రీస్‌లో ఈ ఈ ఈ సీనరియో బాగుంటది కానీ మన దాంట్లో అంతగా ఉండదు. బట్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో వాళ్ళకి ఈ ల్యాండ్ మనం కొనబోతున్నాము, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోబోతున్నాము, లేదంటే ఒక ఏదైనా ఒకటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఐ సజెస్ట్ ఎవ్రీవన్ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఓకే, కొనకపోయినా పర్లేదు. అందరూ డిసైడ్ అయ్యి ఏదైనా ఒకటి కోప్పడొద్దు. మీ మిసెస్ ఒకటి నెగిటివ్‌గా చెప్పినా కూడా కోప్పడొద్దు. ఎందుకు అలా చెప్తున్నారు? నెగిటివ్ కాకుండా ఈ రెండింటిని డిస్కస్ చేసుకొని, ఎవరైతే కన్సల్టెంట్ ఉంటాడో ఈ డౌట్స్, తన డౌట్‌ని కూడా మీ డౌట్‌లానే అడగండి. అడిగినా పర్లేదు. కన్సల్టెంట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత మనీ పెట్టండి. ఇప్పుడు మీరు ల్యాండ్ కొనే ముందు అంటే ల్యాండ్ వెంచర్కి వెళ్ళి ఓపెన్ ప్లాట్స్ అంటే మనం తీసుకోవాల్సిన ఫ్లాట్ చూడడానికి కావాల్సిన అసలైన జాగ్రత్త గురించి చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అవును. అంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయండి, అది Yes. మేజర్. అది ఎస్ అండి. ఎస్. దాంతోపాటు ఇప్పుడు ఒక వెంచర్లో ఒక ప్లాట్ మనం పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఆ వెంచర్ చుట్టూ కొన్ని అంటే కనెక్టివిటీ కావచ్చు, ఎస్. లేదా అక్కడికి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు, అవును. ఇట్లాంటి ఎటువంటి బేసిక్ జాగ్రత్తలు మనం తీసుకొని ప్లాట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. సో ఎప్పుడైనా మనం ప్లాట్ తీసుకునే ముందు చాలా అంటే చేయాల్సినవి చేయకూడనివి కూడా చెప్తాను. ఫస్ట్ చేయాల్సినవి కంటే ముందు చేయకూడదని చెప్తాను. ఎప్పుడైనా ప్లాట్ కొనాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకుంటాం, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. దీన్ని ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన డబ్బు. ఈ డబ్బును పెట్టేటప్పుడు గ్రీడీకి పోకూడదు, ఆశకు పోకూడదు. ఏమంటున్నానంటే చాలామంది మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక ఎర ఉంటుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు పెడితే మీకు రోజు రెంటల్ వచ్చేస్తుంది. చాలామంది మీకు యాదగిరిగుట్ట దగ్గర కొన్ని వెంచర్లు ఏం చేస్తారంటే, ఇక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి, 20 లక్షలు కదా, ప్రతి నెల మీకు 40,000, 50,000 రెంటల్ ఇన్కమ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు నుంచి ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే హోటల్ కానీ ఏదన్నా 3 సంవత్సరాల తర్వాత కడతారట. బట్ అంటే వీళ్ళు వీళ్ళు ఇవాళ నుంచి ఇచ్చేస్తారు. నుంచి ఇచ్చేస్తామని చెప్తారు. ఏం చేస్తారంటే నా డబ్బు నాకే ఇస్తారు. నేను 20 లక్షలు ఇచ్చాను కదా, నెలకి 50,000 ఇచ్చి వాళ్ళు అనుకున్న 5-6 కోట్లు, 10 కోట్లు వచ్చిన తర్వాత బోర్డు తిప్పేస్తారు. అంతే. అంటే ఇక్కడ మీకు కష్టపడినంతా వృధా అయిపోతుంది. అంటే గ్రీడీకి వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే మీరు ఆ మనీ సంపాదించడానికి 3 నుంచి 5 నుంచి 8 నుంచి 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఎలాంటి స్కీమ్స్లోకి వెళ్ళకూడదు. ఇలాంటి ఏదన్నా ఉంటే దూరంగా ఉండండి. 100% సైట్ విజిట్ కూడా చేయొద్దు అంట నేను. లేదు అక్కడ మీకు కొంటే డబ్బులు ఇచ్చేస్తాము, లేదంటే కొంటే ఇది చేస్తాము, అది చేస్తాము అనే ఆఫర్లు పెడితే దాన్ని నమ్మొద్దు. ఎందుకంటే కష్టపడిన డబ్బు అక్కడ మాత్రం కకృతి పడకూడదు అండ్ గ్రీడీకి పోకూడదు. సెకండ్ ఏంటంటే అది అప్రూవల్ లేవటో కాదో చూసుకోవాలి. అంటే ఇప్పుడు అందరూ కూడా చూసుకోవచ్చు, హెచ్ఎండిఏ, డిటిసిపి, ముడా. గూగుల్లోకి వెళ్ళి hmda.gov.in అని కొట్టి వాళ్ళకి ఎల్పి నెంబర్ ఉంటుంది, లేఅవుట్ పర్మిషన్ నెంబర్. అది మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ టెక్కీసే కాబట్టి ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. డిటిసిపి నెంబర్ అని ఉంటుంది, డిటిసిపి చెక్ చేయొచ్చు. ముడా వెబ్సైట్లోకి వెళ్ళి ముడా చెక్ చేయొచ్చు. రెరా అనే సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ నుంచి రెరా ఉందా లేదా క్లారిటీ చేసుకోవచ్చు. అంటే అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే అసైన్డ్ భూములు కానీ, లేదంటే లిటిగేషన్ పాయింట్స్ కానీ ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అవి ఉంటే గవర్నమెంట్ అనేది దానికి ఇవ్వదు, పర్మిషన్ ఇవ్వదు. ఇప్పుడు మీ అందరికీ మొన్నటి వరకు భయపడిన హైడ్రా ఎఫెక్ట్ కూడా ఉండదు ల్యాండ్స్లో. ఎందుకంటే FTL అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. అది ఉంటే అసలు గవర్నమెంటే చాయిస్ లేదు, ఇవ్వదు. సో ఇప్పుడు భయపడిన కూడా అవసరం లేదు. హెచ్ఎండిఏ, డిటిసిపి వీటికి లేకపోతే హైడ్రాలో వస్తుందేమో అని భయం కూడా లేదు అప్రూవల్ లేఅవుట్స్లో. అలా అని కొన్ని ఫామ్ ల్యాండ్స్ వీటిలో మనం చెప్పలేము. అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీరు చూసుకోవాల్సింది ఎల్పి నెంబర్, లేటర్ పర్మిషన్ నెంబర్ ఏంటి, దీనికి సంబంధించి కంపెనీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, రిజిస్ట్రేషన్లు ఏ టైం వరకు చేస్తుంది, అంటే ఆ కంపెనీకి ఎన్ని ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, లేదా ఎన్ని వెంచర్స్ చేసి ఉంటే మనం దాన్ని ఒక మంచి కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అంటే మీరు అడిగిన ప్రశ్న బాగుంది. అంటే ఎలా అంటే ఆ కంపెనీకి ఎన్ని వెంచర్లు ఎంత ఫాస్ట్గా చేశారు అనేది, అట్లీస్ట్ 4-3 వెంచర్లు చేసినా కూడా పర్లేదు. బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఇంతకుముందు ఏం చేసి వచ్చారు. ఇప్పుడు కంపెనీ ఒక MD ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో వచ్చాడు అనుకుందాం, లేదా ఇక్కడ పెట్టారు అనుకో, లేదంటే ఇంతకుముందు కష్టపడి ఒక బిల్డ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు అనుకో. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే కదా. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే దానికి ఒక సంబంధించి ఉంటుంది. రెరాలో రిజిస్టర్ అయిన కంపెనీ అయితే ఇంకా సేఫ్. ప్రతి కంపెనీ రెరాలో రిజిస్టర్ అయి ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే రేపు పొద్దున ఏదైనా ఫైట్ చేయాలంటే ఆ రెరాలోంచి సపోర్ట్ వస్తుంది మీకు. సో అది కూడా చూసుకోవాలి. రెరాలో రిజిస్ట్రేషన్ కాని కంపెనీ దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. ఓకే, రేపు ఎవరినైనా అడగాలంటే రెరా మనం సపోర్ట్ చేయదు. నెక్స్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకునేటప్పుడు ఇంకోటి ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఏ టైంలో చేస్తున్నారు. ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నా కూడా ఇబ్బంది. అంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటాయి. సపోజ్ చాలా కంపెనీలో 4 పార్ట్నర్లు, 5 పార్ట్నర్లు ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ మధ్య ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, రిజిస్ట్రేషన్లో ఆగిపోతాయి. మోస్ట్లీ 1 or 2 సజెస్టబుల్ అండి. 2 లేదా ఒకళ్ళు కానీ, 2 కానీ, లేదా మోస్ట్లీ 3 పర్లేదు.
ఎందుకంటే ఎక్కువ డైరెక్టర్స్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడన్నా ఇష్యూ వచ్చి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అంటే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరు అన్నారు అనుకుందాం. అవును. ఇద్దరిలో ఒకరికి ఉంటుందా? ఇద్దరికి ఉంటుందా? అంటే ఈ జాయింట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు నలుగురు ఉంటే నలుగురికి కూడా అథారిటీ ఉంటది కొన్నిటికి. ఓకే. కొన్నిటికి ఒకళ్ళకే పవర్ తీసుకుంటారు. ముగ్గురు స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఉంటారు. యెస్. యెస్. కానీ అవి కూడా చూసుకోవాలన్నమాట. అంటే ఎవరొచ్చి మనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సింది రైతులు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ల్యాండ్ కొనుక్కోకూడదు. ఓకే. అంటే రైతు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు. నాదో కంపెనీ అనుకుందాం. మీరెవరో కంపెనీ ఉన్నారో కంపెనీ ఓనర్ చేయట్లేదు. రైతు వచ్చి చేస్తున్నాడు. యెస్. ఇలాంటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేస్తే నేను కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే రైతు అనే అతనికి ఈ మధ్యలో ఉన్న కంపెనీకి ఏదో డీల్ జరిగి ఉంటది. వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఇష్యూ వస్తే రైతు చేయడు. హ్మ్. డబ్బులు ఇవ్వలేదు అనుకుందాం. రైతుకి అనుకున్న టైంకి ఇవ్వలేదు. రైతు రాడు. హ్మ్. ఇలా చాలా కంపెనీల్లో కొన్న ఇన్వెస్ట్‌మెంట్‌లు రిజిస్ట్రేషన్ కాక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తిరిగిన చాలా మంది ఉన్నారు. ఓకే. ఎవరైతే అప్రూవ్డ్ పర్సన్ ఉంటాడో కంపెనీలో అతను వచ్చి రిజిస్ట్రేషన్ చేసినా, అతను సపోర్టింగ్ పర్సన్స్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసినా ఓకే. హ్మ్. ఇవి ఒక బేసిక్ తీసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే ఆ ఏరియాకి ఉన్న సరౌండింగ్ డెవలప్మెంట్స్‌ని కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. హ్మ్. ఆ కంపెనీ వస్తుందనే కంటే ఆల్రెడీ ఉన్న కంపెనీస్ దగ్గరలో పెట్టుకుంటే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ తొందరగా గ్రో అవుతదన్నట్టు. ఓకే. అండ్ ఇంకొక లాస్ట్ చెప్తాను. 111 జీవోలో ఉన్న వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దంటారు. కొన్ని జీవోస్ ఉంటాయి కదా! శంషాబాద్ నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు 111 జీవో అని ఉంటది. సో, అందులో కొనుక్కునేటప్పుడు దాని ల్యాండ్‌లో మనకు ఇల్లు కట్టుకోవడానికి యూజ్ చేయడానికి ఉండదు. ఓకే. సో, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అంటే అది హెచ్ఎండిఎల్ ఏ పరిధిలో ఉందో కూడా తెలుసుకోవాలి. సరే, అయితే మీరు చెప్పిన బేసిక్ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఒక వెంచర్‌లో ప్లాట్ మనం పర్చేస్ చేస్తాం. యెస్. దాని తర్వాత మనకి అంటే అప్రిసియేషన్ ఒక 5 ఇయర్స్‌లో కావాలనుకున్నాం, లేదా ఒక 10 ఇయర్స్‌లో కావాలనుకుంటున్నాం. అవును. అంటే ఈ బేసిక్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మనకి మంచి అప్రిసియేషన్ రావాలి అంటే మనం అంటే ఎంత కాలంలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కొన్న ప్లాట్‌కి? ఆ! ఇది దీన్ని ఎలా అనాలిసిస్ చేయొచ్చంటే మీకు ఒక ప్లేస్‌లో తీసుకున్నారు. ఒక మంచి అప్రిషియేషన్ రావాలంటే 5 సంవత్సరాలు మేమేం చెప్తామంటే 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15, 20 ఈ బ్లాకుల్లో పెట్టుకోమని లాంగ్ చెప్తాం. టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ షార్ట్ అంతే. ఇప్పుడు ఎందుకు 5 ఇయర్స్ పెట్టామంటే ఒకప్పుడు ఎల్ఐసీ అంటే 20 సంవత్సరాలు కట్టేవాళ్ళండి. టర్మ్? ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్‌వేర్ అతనికి ఒక 20 సంవత్సరాలు వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేడు ఆయన. నాకు 5 ఇయర్స్‌లో ఎంతొస్తుంది, 10 ఇయర్స్‌లో ఎంతొస్తుంది ఇలానే కాదు. సో, అందుకే షార్ట్ టైమ్ అంటే 5 ఇయర్స్. మినిమమ్ ఒక ల్యాండ్ కొన్న తర్వాత 5 సంవత్సరాలు దాన్ని టచ్ చేయకూడదు. ఓకే. టచ్ చేసినా మీకేం ఫ్రూట్స్ కనిపించవు. హ్మ్. సో, ఎలాంటి ప్లేస్‌లో పెట్టుకోవాలంటే 5 ఇయర్స్‌లో మినిమమ్ డబుల్ అయ్యే ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఒకటి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటి ఈ ఏరియాస్‌లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంది కన్సల్టెంట్స్‌ని గాని ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు కొంచెము దానికి సంబంధించిన అనాలిసిస్ ఇస్తారు. సో, ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు. ఓకే. ఓకే. 10 ఇయర్స్ ఈస్ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు పెట్టుకొని 10 సంవత్సరాలు పట్టించుకోను అంటే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే ఇవాళ నేను 20 లక్షలు పెట్టానంటే 1,00,00,000 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 40, 50, 60 10 ఇయర్స్ స్పాన్‌లో. కానీ 5 ఇయర్స్‌లో 20, 40 గ్యారంటీ అయ్యే ప్లేస్‌లు ఎక్కువున్నాయి. ఓకే. అంటే హైదరాబాద్‌లో షాద్ నగర్ ఏరియా చూసుకోండి. లేదా విజయవాడ హైవేలో మెయిన్ హైవే అంటే అప్రూవ్డ్ లేఅవుట్‌లో చూసుకుంటే. ఇలా వరంగల్ హైవేలో కొన్ని. ఇట్లా చూసుకుంటూ ఉంటుంటే డబుల్ అనేది 5 ఇయర్స్‌లో అయ్యే ప్రాజెక్టులు ఎక్కువున్నాయి. ఓకే. సో, ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తే అంటే మా దగ్గరికి రోజు చాలా మందికొస్తారు. ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి? ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలని. నేనేమంటా అంటే హైవే ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీ దగ్గర అమౌంట్ ఎంతుంది? సో, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలరు? ఆ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? దాన్ని బట్టి నేను సజెషన్ చేస్తాను. సో, ఆర్గానిక్ గ్రోత్ అనేది మనకు గ్యారంటీ. గ్యారంటీ. హైదరాబాద్ సినారియోలో 5 ఇయర్స్‌లో మంచి ప్లేస్‌లో పెట్టుకుంటే డబుల్ కానీ చాలా తక్కువుంటాయి. అంటే డబుల్ అయ్యేయి ఎక్కువుంటాయన్నమాట. ఎందుకంటే హైదరాబాద్‌కి ఇంటర్నేషనల్ అప్రోచ్ ఉంది. అంటే ఇక్కడున్న సినారియోస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ టవర్స్ కూడా రాబోతున్నాయి. అంటే ఇంత పెద్ద ఎవల్యూషన్ వచ్చింది అంటే హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంటు మేమేం చెప్తున్నాం అంటే అదర్ ఏరియాస్ నుంచి కూడా అంటే ఆంధ్ర నుంచి కూడా మా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎక్కువ చేస్తారు. ఆంధ్రాలో పొలాలున్నా కూడా ఇక్కడే చేసుకోమంట. ఎందుకంటున్నానంటే కొంత అయితే ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ చేసి ఉండండి. మిస్ అయ్యామని ఫీలింగ్ రావద్దు తర్వాత అన్నట్టు. అయితే ఇప్పుడు మనం అప్రిసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. యెస్. ఇప్పుడు మీరు ఇందాక కూడా అంతకుముందు క్వశ్చన్‌లో ఒక మాట చెప్పారు. అంటే ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. బేసిక్ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు. అవును. సో, కంప్లీట్ రిస్క్ ఫ్రీ వెంచర్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయగలుగుతాం? ఇది కంప్లీట్‌గా రిస్క్ ఫ్రీ కంపెనీ లేదా రిస్క్ ఫ్రీ వెంచర్ లేదా ఇక్కడ కొంటే మనకి ఎటువంటి రిస్క్ ఉండదు ఇన్ ఫ్యూచర్ కూడా. దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? సో, ఇది కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలి. ఓకే. ఆ వెంచర్ గురించి ఒకటికి 2 సార్లు ఆ చుట్టుపక్కల ఉన్న వెంచర్‌లు ఎలా ఉన్నాయి? వీళ్ళ వెంచర్ ఎలా ఉంది? రేటు వేరియేషన్ మరీ ఎక్కువగా ఉంటే అదిలో ఏదో ప్రాబ్లమ్. అంటే 1000, 1500, 2000 దాకా పర్లేదు. వాళ్ళు ఇంతకంటే తక్కువకి ఇచ్చేస్తున్నారు. సరౌండింగ్ ఏమో 10,000 నడుస్తుంది. వీళ్ళు 5,000కి ఇచ్చేస్తున్నారు. ఆ వెంచర్ తీసుకోపోవడం బెటర్. అంటే అంత చేంజెస్ ఉండవు. ఒక 1000, 2000 ఉంటది. అంటే ఏదో లూప్ హోల్ ఉంటుంటది దాంట్లో. అలాంటి వెంచర్స్ ఉన్నప్పుడు. అంటే అలాంటి రేట్లు కూడా చుట్టుపక్కల ఎంత ఉన్నాయి? వీళ్ళు ఎంత అమ్ముతున్నారు? ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారు? వీళ్ళ పాత ప్రాజెక్టులు ఏమున్నాయి? ఎక్కడున్నాయి?
దాంట్లో పెట్టిన కస్టమర్స్ వెల్త్ అనేది మనకు తెలీదు. అంటే వాళ్ళు ఎక్కడున్నారని. బట్ కాకపోతే ఎప్పుడు స్టార్ట్ చేశారు పాత వెంచర్ అనేది మనకి ఎల్‌పీ నంబర్‌లో తెలిసిపోతుంది. దాని ఎల్‌పీ సపోజ్ 19లో ఉందంటే 19లో ఉన్నట్టనమాట. సో, అప్పటి నుంచి ఇప్పటికి ఫస్ట్‌లో రేట్ ఎంత పెట్టారు? ఇప్పుడు ఎంత రేట్ అయింది? ఫస్ట్ ఎవరైతే అసోసియేట్ గాని, లేదా కన్సల్టెంట్ గాని, సేల్స్ పర్సన్ అడగాల్సింది ఏంటంటే పాత వెంచర్ చూపిస్తారు కంపల్సరీ. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రేట్ ఎంత? హుహు. అంటే దాన్ని బట్టి మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈళ్ళు ఒక స్టార్టింగ్ రేట్ 9,000లో పెట్టారు. ఒక ఔట్ ఆఫ్ ది 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌లో 18,000 అయిందని డబుల్ అయింది. డబుల్ అది గుడ్. లేదా డబుల్ కాదు మోర్ దాన్ 1% కంటే 0.5 కంటే ఎక్కువయింది. దట్ ఈస్ ఆల్సో గుడ్. అంటే ఈ అనాలిసిస్‌కే టైం కావాలి మనకి. అండ్ ఇంకొకటి ఎక్కువగా చూసుకోవాల్సింది ఏంటంటే రోడ్ యాక్సెసిబిలిటీ ఉందా లేదా? ఓకే. ప్రాజెక్ట్ అద్భుతంగా ఉండొచ్చు. పెళ్లి కూతురులా తయారు చేస్తారు చాలామంది. బట్ దానికి రోడ్ యాక్సెస్ లేకపోతే అది ఇబ్బంది ఎప్పటికైనా. అవును. సో, రోడ్ యాక్సెస్ కూడా మనం చూసుకోవాలి. అంటే ఇది కామన్‌గా ప్రతి లేమ్యాను చేసుకోవాల్సిందే. ఏది ఒక వెంచర్‌కెళ్తాము. ఎళ్ళే రోడ్ ఎలా ఉంది? వెళ్ళే రోడ్‌లో కంఫర్ట్ అంటే మట్టి రోడ్ ఉన్నా పర్లేదు. బట్ అది యాక్సెస్ ఉందా లేదా? అవును. అంటే అన్నీ ఇప్పుడు తార్ రోడ్ ఏసేసి లేదా సీసీ రోడ్ ఏసి ఉంచరు ఎవరు కూడా. హ్మ్. కాకపోతే ఎళ్ళే దారి ఏది రిస్క్ లేకుండా ఉందా లేదా? ఇక్కడే రిస్క్ అర్థమైపోతది. ఎళ్ళే దారిలో రిస్క్ ఉంది అంటే దానికి రిస్క్ ఉన్నట్టే. ఓకే. ఎళ్ళే దారి కంఫర్ట్‌గా ఉంది అంటే అది మట్టి రోడ్ అయినా పర్లేదు నేనిప్పుడు చెప్తున్నా. ఎందుకంటే మనకి ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి ఇంకా ఇప్పటికి. అయినా కూడా మంచి ప్లేసులు దానికి అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. బట్ మట్టి రోడ్లు ఉన్నాయి. బట్ కావాల్సింది ఏంటి అంటే హైవే నుంచి యాక్సెసిబిలిటీ ఎలా ఉంది? హ్మ్. లోపలికెళ్ళడానికి ఎలా ఉంది? మధ్యలో ఎవరైనా బ్లాక్ పర్సన్స్ ఉన్నారా? అంటే కొన్ని పొలాలు అడ్డుంటే మళ్ళీ తర్వాత అలా టర్నింగ్ దిల్లి లోపలికెళ్ళి అలా చేయాల్సొస్తాయి. సో, ఈ యాక్సెసిబిలిటీ బావుండాలి ఫస్ట్. ఎప్పుడన్నా రోడ్ యాక్సెసిబిలిటీ బావుంటే డబ్బులు వస్తాయి. హ్మ్. సో, ఇవి బేసిక్‌గా మనం అందరూ చేసుకోవాలి. అండ్ నేనేమంటానంటే కన్సల్టెంట్ లైక్ అస్ అంటే మాలాంటి కన్సల్టెంట్‌ని ఎందుకు కలవమంటామంటే ఎక్స్‌పర్ట్‌ని కలిస్తే దాంట్లో ఏదైనా లూప్ హోల్స్ లిటిగేషన్స్ ఉంటే ఉన్నా మొత్తం మనం బయటికి చెప్తాం. చెప్పేస్తాం. ఇంకొకటి లాయర్‌ని కూడా కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎలా అంటే ఏమైనా వాళ్ళకి లీగల్ తెలిసిన లాయర్‌కి 5,000, 10,000 ఇస్తే దానికి డాక్యుమెంట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సో, లాయర్‌ని కూడా నేను కన్సల్ట్ అవ్వమని చెప్తాను. పెద్ద కంపెనీలు అయితే అవసరం లేదు కానీ అయినా కూడా సేఫ్ సైడ్‌లో ఒక లాయర్‌ని కన్సల్ట్. లక్షలు ఇప్పుడు పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు ఒక చేసిన 5,000కి మనం కంపల్సరీ అండి. ఒక 5,000కి ఒక కన్సల్టెంట్లు ఎంత తీసుకుంటారు? 10,000, 15,000 తీసుకుంటారు. కన్సల్టెంట్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ చూసి యెస్ ఆర్ నో. యెస్. సో, ఈ రెండిట్లికి అయ్యే ఖర్చు లైఫ్ టైమ్ సెక్యూర్‌గా ఉంటుంది మీరు. అవునవును. అంటే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. మీరు సెక్యూర్‌గా ఉంటారు. రేపు మీ పిల్లలకి భరోసాగా ఇవ్వచ్చు దాన్ని. హ్మ్. అదొకటి సో, అది ఆర్యన్ గారు ఇప్పుడు మీరు అంటే ఒక ప్లాట్ పర్చేస్ చేసే ముందు ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకు అవసరం అనేది కూడా చెప్పారు. అంటే యెస్. ప్లాట్ పర్చేస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు చెప్పారు. యెస్. అండ్ రిస్క్ ఫ్రీ ప్లాట్ ఎలా పర్చేస్ చేయాలి? రిస్క్ ఫ్రీ కంపెనీని ఎలా చూజ్ చేసుకోవాలి? అండ్ ఇవన్నీ చాలా విషయాలు డిస్కస్ చేశారు. యెస్ సార్. సో, మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఏదైనా ప్లాట్ విషయం కావచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కానీ. అవును. సో, వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? థ్యాంక్ యూ అండి. సో, ఎవరైనా ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసే ముందు మీకున్న ఏ డౌట్‌కైనా నేను ఓపికగా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. అది ఎలాంటి డౌట్ అయినా ఇక్కడ పెట్టొచ్చా? పెట్టకూడదా? అంటే ఎన్ని ఇయర్స్‌లో పెరుగుతుంది? నేను యాస్ ఏ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకున్న నాలెడ్జ్ షేర్ చేయడానికి రెడీ ఉన్నాను. సో, ఎవరికైనా కావాలి అనుకుంటే 9391151121 ఈ నెంబర్‌కి మీరు గనుక కాల్ చేసినట్లయితే అప్పుడు తీయకపోయినా మీ వాట్సాప్‌లో మీరు నాకు చాట్ చేస్తే 100% మీకు డీటెయిల్స్ చెప్తాను. నాకున్న నాలెడ్జ్ 100% ఐ వాంట్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ.